హలో అండ్ వెల్కమ్ టు పెరటిరుచులు. ఈనాటి మన పెరటిరుచుల్లో భాగంగా హైదరాబాద్లోని బాల్నగర్కి వచ్చేస్తాం. బాల్నగర్లోని గాంధీనగర్కి వచ్చేస్తాం. ఓకే, సో ఇక్కడ కూడా కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. సో చాలా స్ట్రాంగ్గా ఉందండి ఈ ఇండోర్ ప్లాంట్. చిన్న తొట్టిలో దీంట్లో పెట్టారు. చిన్న తొట్టిలో ఇంత స్ట్రాంగ్గా పెరిగిపోయింది. గట్టిగా పట్టేసుకుంటుందండి దీనికి. అవును, దీన్ని గట్టిగా పట్టేసుకుంటుంది. సో ఏంటి ఈ ప్లాంట్? ఇండోర్ ప్లాంట్ కదండి ఇది. ఇండోర్ ప్లాంట్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి గ్రీనరీగా బాగా పనిచేస్తే, ప్లస్ ఇండోర్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ ఇది కూడా. ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే కేర్, చిన్నపిల్లలు ఉన్న చోట్ల ఈ ఆకులు అవి లేకుండా కింద అందుబాటు లేకుండా ఉంటే చూసుకుంటే మంచిది అనమాట. బేసిక్గా కొంచెం పాయిజనస్ ఉంటాయి ఆకులు. సో చిన్నపిల్లలకి పెట్స్కి పెట్స్ ఉంటే కూడా ఇవి తినకుండా చూసుకోవాలి. అదర్వైజ్ మొక్క మంచి గ్రీనరీ ఇస్తుంది, మంచి ఆక్సిజన్ ఇస్తుంది. సో చిన్నపిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఇలాంటి ప్లాంట్స్. సో ఎందుకంటే ఇవి పొరపాటున ఆటలాట తీసి నోట్లో పెట్టుకోవడం ఇలాంటివి పెట్టుకుంటారు. ఇది కూడా ఇండోర్ ప్లాంట్. దీనికి మంచి వైట్ ఫ్లవర్స్ వస్తాయి అనమాట. యాక్చువల్గా ఫ్రాగ్రెన్స్ ఫ్లవర్స్ అంటారు. సో ఇది కూడా అంత పాయిజనస్ ఏం కాదా? ఇది కూడా కొంచెం పాయిజనస్. ఆకన్నా పాయిజనస్ ఇది కూడా. సో అంటే ఇవన్నీ ఎడిబుల్ కాదు బేసిక్గా. బట్ ఏంటంటే మనకి చూడడానికి విజువల్గా మంచి గ్రీనరీ ఉంటాయి. దెన్ ఇందులోంచి ఆక్సిజన్ వస్తుంది బాగా. పిలకలు వచ్చేస్తాయి. అవన్నీ మొక్కలు తీసుకుని వేసుకోవచ్చు మనం. ఇవన్నీ యాక్చువల్గా ఏంటంటే బయట ఆర్నమెంటల్ కింద అది వేసుకుంటూ ఉంటారు. వీటిని ఎండ తగిలే ప్లేస్లో పెడితే బాగా ఫ్లవరింగ్ వస్తుంది. ఇది ఇండోర్లో ఏంటంటే ఎక్కువగా గ్రీనరీ కనబడుతూ ఉంటుంది. ఎక్కువగా వన్స్ ఇన్ ఏ టైం ఎప్పుడో ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది ఇది కూడా. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇండోర్ ప్లాంట్స్ ఏది కూడా మనం దాన్ని జాగ్రత్తగా ఉంటే దాన్ని నోట్లో పెట్టుకోకుండా జాగ్రత్త చూసుకుంటే చాలా. అంతే. అదర్వైజ్ నార్మల్గా ఎనీ ప్లాంట్స్ అయినా చూస్తే అన్ని మొక్కలు మనం తినే ఉండవు. ఏదో దీనికి పాయిజన్ చెప్పుకోవడం తప్ప. బట్ చాలా మొక్కలు ఉండొచ్చు పాయిజన్, చెప్పలేము. సో అందుకంటే వాటిని అవాయిడ్ చేస్తే బెటర్ మనకి. ఎడిబుల్ కానీ అన్ని కూడా. ఇవన్నీ ఏంటంటే షోకి, ఆర్నమెంటల్ ప్లాంట్స్ అంటారు. కొన్ని మనకి ఆక్సిజన్ ఇస్తుంటాయి. ఇప్పుడు ఎలా ఉంది ఇది? ఇంత ఆక్సిజన్ ఈ ఏరియాలో కూర్చొని మనం ఎక్కువసేపు పని చేసుకుంటే మనకి ఎక్కువ ఆక్సిజన్ వస్తుంది. అంటే స్ట్రెస్ లేకుండా మనం ఎక్కువసేపు పని చేయగలం. బాడీ కూడా డీటాక్స్ అవుతూ ఉంటుంది. అట్లా ఆక్సిజన్ ప్లాంట్స్ వల్ల ఉపయోగాలు మెయిన్ అయ్యాయి. మనం వర్క్ చేపే డస్క్ మీద కూడా 2-3 ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టుకుని పని చేస్తే ఎక్కువసేపు పని చేయగలుగుతాం స్ట్రెస్ లేకుండా. సో అలాగే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు చాలా మంది కూర్చొని టేబుల్ మీద జాబ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు అసలు ఇక సిస్టమే చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి సంవాట్ కొద్దిగా రిలాక్సేషన్ ఉండాలి అంటే టేబుల్ మీద పెట్టుకోవడానికి చిన్న అదే మీకు పీస్ లీలీ పెట్టుకోవచ్చు, స్నేక్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, మినియేచర్ స్నేక్ ప్లాంట్స్ కూడా ఉంటాయి చిన్న సైజులో, అవి పెట్టుకోవచ్చు. ఇవేంటంటే ఇలా కాసేపు ఇట్లా చూసి మానిటర్ని కాసేపు ఇట్లా చూస్తే గ్రీనరీగా కళ్ళకి ఎప్పుడైతే గ్రీన్ కనపడుతుందో మైండ్ ఆటోమేటిక్గా ప్లెజెంట్గా వస్తుంది అనమాట. సో మైండ్లో ఉన్న న్యూరాన్స్ రియాక్ట్ అవుతాయి దానికి సంబంధించిన న్యూరాన్స్. సో ఆ చేంజ్ వస్తుంది వాళ్ళకి. న్యాచురల్గా పక్క నుంచి ఆక్సిజన్ మిషన్ లానే అది ఆక్సిజన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి తెలియకుండానే అదొక ఇచ్చేస్తుంటుంది. అందులో ఎన్ని క్లోజ్ ఎన్విరాన్మెంట్స్ కదా వాళ్ళకి. ఒకే ఆఫీస్లో ఏసీలు నడుస్తూ ఉంటాయి, ఆక్సిజన్ లెవెల్స్ ఏమున్నాయో తెలియదు. సో ఈ మొక్కలు పెట్టుకుంటే అక్కడక్కడ కొన్ని మొక్కలు ఆ లోపల ఉన్న స్టాఫ్కి అందరికీ కూడా అట్లీస్ట్ ఆక్సిజన్ అన్నది ఫుల్ఫిల్ అవుతూ ఉంటుంది వాళ్ళ రిక్వైర్మెంట్. ఈ గ్రీనరీ ఏదైతే చూడడం వల్ల కళ్ళకు కూడా ఒక థెరపీ లాగా ఇది అవుతుంది. అవును, మనకు మార్నింగ్ పెద్దలు చెప్పేవారు కదా, బయటికి రాగానే లెగిస్ బయటికి రాగానే ఫస్ట్ గ్రీనరీ చూడాలి. సో ఎంత గ్రీన్గా చూస్తే కళ్ళకి అంత మంచిది. చాలా న్యాచురల్గా ఉన్న గ్రీనరీ చూస్తే ఇంకా హెల్త్ కళ్ళకి చాలా మంచిది. సో ఈ ప్లాంట్స్ ఇప్పుడు మీరు ఏదైతే టేబుల్ మీద పెట్టుకోవచ్చు ఈ ప్లాంట్స్ అన్నారు, వీటిని అక్కడ టేబుల్ మీద ఉంచి కాసేపు తీసి మళ్ళీ ఎండలో పెట్టి ఇలా చేసుకోవాలి. చిన్న ప్లాంట్స్ అంతే. ఎక్కడో ఈవెన్ మన సన్లైట్ వచ్చి ఇండోర్స్ ఎక్కడున్నా ఇండోర్స్లో ఏరియాలో పెట్టవచ్చు. లేదా కొంచెం ఇంటీరియర్ పెట్టిన బట్టి ఖచ్చితంగా తీసుకెళ్ళి సన్లైట్ కొంచెం లైటింగ్ వచ్చే ఏరియాలో పెట్టుకోవాలి. అంటే డైరెక్ట్ సన్లైట్ అవసరం ఉండదు, బట్ బేసిక్ లైటింగ్ కావాలి. ఇండైరెక్ట్ సన్లైట్ పడితే డిఫ్యూజర్ లైట్ ఏదైతే ఉంటుందో డిఫ్యూజర్ లైటింగ్ దాన్ని పడుతూ ఉండాలి. లేదా ఇంకా ఎల్ఈడీలు పెట్టుకోవాలి. బ్రాడ్ స్పెక్ట్రమ్ ఎల్ఈడీస్ పెట్టేసుకుంటే ఏ ప్లాంట్ ఆ ప్లాంట్ దానికి సరిపోతూ ఉంటుంది ఆటోమేటిక్. దానికంటే కూడా ఒకసారి తీసి బయట పెట్టుకోవచ్చు, ఎందుకంటే న్యాచురల్గా సూపర్ గా అట్లా మంచి గ్రోత్ ఉంటుంది. బాగుంటాయి మొక్కలు కూడా.
సో గాంధీ గారితో పాటు వారి శ్రీమతి గారు కూడా ఉన్నారు. మేడం మీ పేరు? ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు. ఓకే, ధనలక్ష్మి గారు ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫే. ఓకే ఫైన్. సో చెప్పండి ధనలక్ష్మి గారు, ఏంటి మీ పాత్ర ఏంటి? ఇప్పుడు గాంధీ గారి దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, మేము మాట్లాడుతున్న కొద్ది వస్తూనే ఉంది. సో ఏంటి పైన చాలా రకాల మొక్కలు ఉన్నాయి. సో మీ కాంట్రిబ్యూషన్ ఎలా ఉంటుందండి? నేను అప్పుడప్పుడు కొంచెం కొంచెం హెల్ప్ చేస్తానండి. ఎక్కువ కిందే ఉంటాను, డాగ్స్ తోటి ఉంటానండి. ఓకే ఓకే. ఇండోర్ ప్లాంట్స్ అయి పెడతా ఉంటాను. ఓకే, ఇండోర్ ప్లాంట్స్ మీరు చూసుకుంటూ ఉంటారా? ఎస్, ఎందుకంటే ఇండోర్ ప్లాంట్స్ కొద్దిగా మెయింటెనెన్స్ తక్కువ, కాకపోతే పైన చూస్తే మీ దగ్గర అన్ని కూరగాయ మొక్కలు కానీ ఇవన్నీ ఉన్నాయి. సో వంట స్పెషల్గా ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు ఆర్గానిక్గా పండిన ఈ టొమాటోస్, వంకాయలు, చిక్కుడుకాయలు ఇవన్నిటికి తేడా, బయట నుంచి కొనుక్కున్న వాటికి ఇంట్లో ఉన్న వాటికి తేడా ఏంటండి? తేడా ఏంటండి, అప్పుడు ఆర్గానిక్ ఏంటంటే అండి తొందరగా ఉడుకుతాయి, టేస్ట్ కూడా బాగుంటుందండి. మనం ఇంట్లో ఇక్కడ పండించుకున్నాక బయట తీసుకోవాలంటే నచ్చవండి, అది మెయిన్ ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ. అదే ఇంట్లో అయితే తొందరగా మగ్గిపోతాయంటే టేస్ట్ కూడా బాగుంటుంది. వాటర్ కూడా యాడ్ చేయక్కలేదు, ఇంట్లో పండిన వాటికి వాటర్ వేయక్కలేదు, ఎందుకంటే అందులో వాటర్ వస్తుంది ఆటోమేటిక్గా, జనరేట్ అవుతుంది. ఆ వాటర్తో ఉడికిపోతే తొందరగా ఉడికిపోతుంది, జ్యూసీగా ఉంటుంది. ఆ టేస్ట్ వేరే ఉంటుంది అన్నమాట. మనం ఎక్కడి నుంచి బయట నుంచి వాటర్ పోసి ఉడకబెట్టి వాటర్ తిన్నట్టు ఉంటుంది, టేస్ట్ ఉండదు ఒరిజినల్. అంటే బయట యాక్చువల్గా బయట నుంచి తెచ్చి వండాలంటే కనుక ఒక అరగంట పడితే ఇవి 15 minutes అయిపోతాయి, తొందరగా అయిపోతాయి, చాలా మగ్గిపోతాయి వెంటనే, లేహ్యంగా అయిపోతాయి మనకి. ఈ ములక్కాయలు కూడా మనకి బాగా వస్తున్నాయండి పైన, ఆ ములక్కాయలు కూడా 10 minutes లో అయిపోతుందండి. ములక్కాయలు తొందరగా అయిపోతాయి. సూపర్ సూపర్. వాడతారండి మునగ ఆకు వాడుతున్నారు బాగా? ములక్కాయలు వాడతాం, ఎందుకంటే ఈ మధ్య ఎక్కువైపోయింది మునగాకు మునక్కాయలు వాడడం అనేది. పప్పులో వేయచ్చండి, అది మామూలుగా పొడిని చేసుకోవచ్చండి. ఇంకా ఇది వాడుతున్నారు కూడా చేస్తారు, పచ్చడి కూడా చేస్తున్నారు. ఇంకా ఈ మన నల్లేరు వాడుతున్నారా? నల్లేరు పచ్చడి చేస్తాం, పచ్చడి చేస్తారు. ఎస్, నల్లేరు కూడా అవునా. నల్లేరు చేసేటప్పుడు చాలా మంది జాగ్రత్తలు తీసుకోవాలి, పైన తీసేయాలి. లేదండి అదే కొంచెం కార్నర్ తీసేసి దాన్ని చేస్తే సరిపోతుంది. సూపర్ అండి. ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ దగ్గర ఉంటుంది, ఎంత టైం స్పెండ్ చేస్తారు మీరు? ఎక్కువ లేదండి, ఒక 1/2 hour అండి, సరిపోతుంది. ఇండోర్ ప్లాంటే కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అంటే ఇక్కడ కూడా మాకు మొత్తం ట్రిప్ ఉంది, ఇంటి మొత్తం ట్రిప్ ఉంది మాకు, బయట ప్లాంట్, లోపల ప్లాంట్లు, గ్రీన్ వాల్స్ కి అంతా ట్రిప్ ఉంది మాకు. సూపర్. సో అది మార్నింగ్ ఒకసారి ఆన్ చేసుకుంటే చాలు అనమాట. 4 రోజులు 5 రోజులుగా ఆన్ చేస్తాం, అది కూడా రెగ్యులర్ గా చేయము, 4-5 రోజులు సరిపోతుంది. సో ఇప్పుడు ఈ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి కదండి, సో ఇండోర్ ప్లాంట్స్ లో అంటే చాలా రకాలు, ఇప్పుడు ఈ మొక్క ఉంది, సో వీటికి ఎట్లా అంటే వాటరింగ్ అనేది ఎట్లా ఇవ్వాలి? రోజుకి ఒకసారి ఇవ్వాలా లేకుంటే అవసరం లేదా? లేదు, ఎనీ ఇండోర్ ప్లాంట్కి నార్మల్గా ఏంటంటే 4-5 days సరిపోతుంది అండి. ఇది అన్ని షేడ్లో ఉంటాయి కాబట్టి బేసిక్గా వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉండదు, అంటే ఎవాపరేషన్ ఉండదు. సో వాటర్ ఎవాపరేట్ అవుతుంది, ఎండ తగలదు కాబట్టి ఎవాపరేట్ అవుతుంది కాబట్టి నీళ్ళు ఎక్కల. బట్ అది జీవించడానికి వాటర్ కావాలి కాబట్టి కొంచెం మైనర్ వాటర్ ఉంటే చాలు. సో ఎలా చూసుకోవాలి దానికి? అంటే దాన్ని కూడా సేమ్ ఇలానే సాయిల్ ఫింగర్ టెస్ట్ ఇది బెస్ట్ దేనికైనా సరే. సో సాయిల్ బాగా డ్రై అయిపోయింది, గట్టిగా అయిపోయింది, పొడి ఆడిపోతుంది, లోపలికి వెళ్ళి పెట్టి అయిపోయిన పొడి ఆడటం వేరు, లోపలికి వెళ్ళి పొడి ఆడటం వేరు. సో లోపలికి తవి చూస్తే లోపల మీకు చెమ్మ ఉంది అనుకోండి, ఇవ్వకల నీళ్ళు అన్నిటికీ ఇదే ఫార్ములా, అన్ని ఇదే ఫార్ములా, సేమ్ ఫార్ములా. సో అలాగే కొన్ని ఇప్పుడు ఆక్సిజన్ ప్లాంట్స్ ఉంటాయి. అవును, ఆక్సిజన్ ప్లాంట్స్ ఏదైతే ఆక్సిజన్ ప్లాంట్స్ మంచి ఇంటికి కావాల్సిన ఆక్సిజన్ ప్లాంట్స్ ఏంటాయి? స్నేక్ ప్లాంట్స్ ఉంటాయి, చూడండి స్నేక్ ప్లాంట్, ఇది స్నేక్ ప్లాంట్. తర్వాత జీజీ ప్లాంట్ అంటారు, జీజీ ప్లాంట్, ఇవన్నీ ఆక్సిజన్ ప్లాంట్స్. పీస్ లిల్లీస్, పీస్ లిల్లీ అంటే ఇది పీస్ లిల్లీ. సో ఈ పీస్ లిల్లీ కూడా మంచి ఆక్సిజన్ ప్లాంట్. సో ఇటువంటి అన్ని మనం పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. బట్ ఇవి ఏదైనా కానీ ఇండోర్ అంటే అర్థం ఏంటంటే బేసిక్గా ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే ఇండోర్ అంటే ఎక్కడో తీసుకెళ్ళి లోపల పెట్టేసేస్తే మొక్క ఉండదు. అది దానికి బయట నుంచి వచ్చే ఈ సన్లైట్ నుంచి వచ్చే ఈ లైటింగ్ కావాలి దానికి. అంటే విండోస్ దగ్గర ఎక్కడో పెట్టుకోవాలన్నమాట. కొంతమంది ఏం చేస్తారు, ఇంటీరియర్స్ లో పెట్టేస్తారు, ఎక్కడ లైటింగ్ కనపడదు దానికి. పెట్టేసిన తర్వాత అది ఒక 15 రోజుల నుంచి దాన్ని బిల్ట్ అవుతూ ఉంటుంది, అంటే ఆకులు పడిపోవటం, పండిపోవటం, రాలిపోవడం మొదలవుతుంది. ఆ కేర్ తీసుకోకపోతే మెల్లగా మొక్క చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు మీరు అన్న ఈ షేడ్ పడితే సరిపోతుంది, ఈ మాత్రం లైటింగ్ అన్నా ఉండాలి ఇండోర్ ప్లాంట్ అంటే అర్థం. కొంతమందికి ఈ మాత్రం లైటింగ్ కూడా ఉండదు, ఓన్లీ లైట్, ఇంట్లో లైట్ ఆన్ చేస్తారు, ఇంట్లో లైట్ సరిపోదు. దానికి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ మొక్కలకి ఏంటంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ LED
ఎల్ఈడీలోనే వచ్చినాయి. అంటే సూర్యుని కాంతిలో ఏమైతే స్పెక్ట్రమ్ ఉంటుందో ఆ స్పెక్ట్రమ్ వచ్చే ఎల్ఈడీలు వచ్చినాయి ఇప్పుడు. సో ఇంట్లో పెట్టుకుని మరి ఇంటీరియర్ పెట్టుకునే లైట్స్కి ఏంటంటే ఫోకస్ చేసి లైట్ దాని మీద పెడితే అది డైలీ ఒక 1-2 hours అని ఆన్ అయి ఉంటే అప్పుడు దానికి కావాల్సిన స్పెక్ట్రమ్ లైటింగ్ వస్తుంది అనమాట. అంటే నార్మల్ ఇంట్లో ట్యూబ్ లైట్ ఏం పని చేయవు, ఆ లైటింగ్కి పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు అనమాట. సో చాలా మంది చేసే తప్పు అదే. సో పెడతారు కొన్ని రోజులుగా, అది క్షీణించిపోతూ ఉంటుంది, వీళ్ళకి అర్థం కాదు ఏం జరుగుతుందని. సో కొంతమంది ఏం చేస్తారంటే 2 రోజులు 3 రోజులకు ఒకసారి తీసుకొచ్చి బయట పెడుతూ ఉంటారు, లోపల పెడుతూ ఉంటారు, పెట్టుకోవచ్చు. బట్ కొంచెం టీడీఎస్ జాబ్, అందులో వెయిట్లెస్ ఉండాలి, వెయిట్ ఎక్కువ ఉంటే కూడా ఇబ్బంది. మళ్ళీ దానికి పనులు కావాలి, అన్ని తీసుకొచ్చి బయటికి పెట్టాలి, అన్ని తీసుకెళ్ళి లోపల పెట్టాలి, ఇదంతా ఒక ఎక్సర్సైజ్. అది ఇంకోటండి, యాక్చువల్గా ప్లాంట్ని మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చేంజ్ చేసినప్పుడు అది షాక్కి గురవుతుంది అంటారు. ట్రాన్స్ప్లాంట్ షాక్ అంటారు. అది జోన్స్ చేంజ్. అంటే మన ఇంట్లో ఉన్నంత వరకు పెద్ద ప్రాబ్లం ఉండదు, బట్ ఎక్కడో నర్సరీలు కొనుక్కొని వచ్చి మనం ఇక్కడ పట్టుకుని వచ్చి మొక్క వేయాలంటే ఖచ్చితంగా మన ఇంట్లో ఆ మొక్కను అలాగే ఉంచాలి, త్యాగానే వేయకూడదు. అలవాటు అవ్వాలి, ఈ వాతావరణం అలవాటు అవ్వాలి. దానికి ఫస్ట్ అది అడ్జస్ట్ అయిన తర్వాత అప్పుడు మీరు దాని రూట్స్ని మార్చాలి. మీరు ఒకేసారి తెచ్చి దాన్ని వెంటనే మట్టిలో మార్చేస్తే అది ఫస్ట్ వాతావరణమే కొత్త, దానికి మీ నీళ్లు కొత్త, మీ మట్టి కొత్త అంతా. సో అది అప్పటికే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది. సో ఒక్కోసారి సస్టైన్ అవుదాం మొక్క, చనిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. ట్రాన్స్ప్లాంట్ షాక్ అంటారు. సో అంటే అది చిన్నపిల్లలైనా సరే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. చిన్నపిల్లలు మొక్కలు అనేవి ఇంకా కూడా చిన్న పసిపిల్లలు లాంటివి, అవి కూడా వాటికి కూడా లైఫ్ ఉంది, జీవం ఉంది వాటిలో, అన్ని అర్థం చేసుకుంటే అవి కూడా అది మనకు అర్థం అవ్వాలంతే. మనకు అర్థం చేసుకోలేము అంతే తేడా. అలాగే ఇక్కడ చూసుకుంటే మీ దగ్గర మంచి వాల్, అంటే గ్రీనరీ వాల్ ఉంది. సో ఇది మీరు ఏర్పాటు చేసుకున్నారా లేకుంటే మేమే పెట్టాం, ఈ మధ్యనే ఇన్స్టాల్ చేస్తాం. గ్రీన్ వాల్ ఉంటే బాగుంటుందని. సో అన్ని గ్రోయింగ్ ఉన్నాయి, ఇప్పుడు ప్లాంట్స్ అన్ని కూడా గ్రోయింగ్ అవుతా ఉన్నాయి. సో అంతా మొత్తం అయిపోయి మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత గ్రీన్ వాల్ బాగా అందంగా కనపడుతుంది అనమాట. సో గ్రీన్ వాల్ వేసే మొక్కలు చాలా వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదంటే ఇండోర్ ప్లాంట్స్ పెట్టేశారు. సో ఎవరికైతే ఇంట్లో స్పేస్ తక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు బాల్కనీలో ఇలాంటిది ఏర్పాటు చేసుకొని ఏమైనా మొక్కలు చేసుకోవచ్చు. ఇలాంటి మొక్కలు వేసుకోవచ్చు. ఇప్పుడు అదే వాళ్ళకు ఇండోర్ కావాలి, ఇండోర్ వేసుకోవచ్చు. లేదా సన్లైట్ వస్తుంది కొంచెం అనుకుంటే ఫ్లవరింగ్ ప్లాంట్లు కూడా వేసుకోవచ్చు. దాంట్లో సన్లైట్, బేసిక్ సన్లైట్ రిక్వైర్మెంట్. అట్లీస్ట్ ఒక 2-3 hours అన్న సన్లైట్ ఉంటే ఏదైనా ఫ్లవర్ వస్తుంది. ఓకే. అండ్ అట్లనే వీటిలో ఆకుకూరలు ఇలా లీఫీ వెజిటబుల్స్ కష్టం, ఇందులో రావు. దానికి స్పేస్ పెద్దగా కావాలి. కొంచెం పెద్దగా ఉన్నట్లయితే బాగా వస్తాయి. అంటే ఇందులో పెద్ద కంటైనర్స్ పెట్టుకోవచ్చు. ఇట్లా వాల్ హ్యాంగింగ్ లోనే పెద్దవి కూడా వస్తాయి. ఈ చిన్నవి కాకుండా పెద్దవి వస్తాయి, కొంచెం 1 feet ఆ సైజులో వచ్చి వస్తాయి. అవి పెట్టుకుని దాంట్లో వేసుకోవచ్చు. సో మీ దగ్గర మల్టీ లెవెల్ అంటే మనం కస్టమైజ్ చేసిస్తాం ఎవరికైనా సరే. అవసరం మా దగ్గర స్టోర్లో చాలా మంది వచ్చి కస్టమైజ్ చేయించుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎలా కావాలంటే అలాగా వెర్టికల్ టవర్స్ చేయించుకుంటారు. అంటే 3-4 స్టెప్పుల్లో ఎర్టికల్గా ఉంటుంది. చిన్న ప్లేస్లో పెట్టుకోవచ్చు. అందులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన ఆకుకూరలు వేసుకుంటారు. అలా కూడా దానికి కావాల్సిన కంటైనర్లు పెట్టుకుని అట్లా అనమాట. అట్లా కూడా చేసుకోవచ్చు. సూపర్. సో 1/2 hour అంటే వస్తారో మీరు కూడా మొక్కలతో మాట్లాడుతుంటారండి? మొక్కల దగ్గర అంటే రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఎవరైతే మొక్కలు టచ్ చేసి మాట్లాడుతుంటారో అవి చాలా బాగా గ్రో అవుతాయి అంటారు. సో అలా మొక్కలతో మీరు కమ్యూనికేట్ చేస్తారా? చేస్తారు. కంపల్సరీ చేయాల్సిందే. లేకుంటే అవి ఏంటంటే చాలా మంది రెగ్యులర్ కమ్యూనికేట్ చేసే వాళ్ళు, రెగ్యులర్గా మొక్కల దగ్గరికి వచ్చే వాళ్ళు చూస్తే ఒక హ్యాపీనెస్ వస్తుంది అంటారు. ఎస్. అలాగే ఈ మనీ ప్లాంట్స్ ఉంటాయి. ఈ మనీ ప్లాంట్ పెరగాలంటే ఏం చేయాలండి? కొంతమంది దగ్గర రావు, మాక్సిమం వస్తుంటాయి బాగా, కానీ వాటికి ఏమన్నా అంటే ఒకటి సాయిల్ బాగుండాలి ఫస్ట్ థింగ్. అంటే కొంచెం కాంపాక్ట్ సాయిల్ ఉండాలి, మరి ఎక్కువ లూజ్ కాకుండా కాంపాక్ట్ ఉండాలి కొంచెం. తర్వాత దానికి అప్పుడప్పుడు ఏంటంటే ఒక గ్లాస్ పాలు, ఒక గ్లాస్ నీళ్ళు, పాలు తాగించాలి దానికి. అవునా? పాలు ఇస్తే మనీ ప్లాంట్ బాగా పెరుగుద్ది అనమాట. ఒక గ్లాస్ పాలు, ఒక గ్లాస్ నీళ్ళు కలిపేసి అంటే డైల్యూట్ చేసి మనం ఇవ్వాలి. ఎప్పుడో నెలకోసారి ఒక గ్లాస్ ఇస్తే అందులో ఉండే లాక్టిక్ యాసిడ్ ఏదైతే ఉంటుందో చాలా బాగా పనిచేస్తుంది అనమాట దానికి, మెయిన్గా పాలలో ఉండేది. దానివల్ల అది బాగా మనీ ప్లాంట్ బుషీగా అవుతుంది, లీవ్స్ బాగా అవుతుంది. అప్పుడప్పుడు అదే సేమ్ థింగ్ స్ప్రే కూడా చేయొచ్చు మనం. పాలు. ఓకే సార్, సూపర్. కొంతమంది మనీ ప్లాంట్ గురించి చెప్పినప్పుడు కొంతమంది టీ పౌడర్ ఏదైతే ఉందో అది తీసుకొని దాన్ని
వాష్ చేసి బాగా ఎండబెట్టి అది వేసినా వస్తుంది అన్నారు. ఇప్పుడు కొత్త విషయం నేను చూసాను, పాలు కూడా. పాలు కూడా టీ పౌడర్, మన ఇంట్లో టీ పౌడర్నే ఒక హాఫ్ స్పూన్ తీసుకుని నీళ్ళలో నానబెడితే డికాషన్ వస్తుంది, లేదా మరగబెట్టి డికాషన్ వస్తుంది, దాన్ని డైల్యూట్ చేసి కూడా ఇవ్వచ్చు. అది కూడా ఇచ్చుకో. అంటే యూజ్డ్ టీ పొడి అన్నది వేరు, ఫ్రెష్ టీ పొడి వేరు. యూజ్డ్ టీ పొడిలో ఏంటంటే మీకు అందులో షుగర్ గిగర్ అన్నీ ఉంటాయి కాబట్టి అలా కాకుండా మామూలు ఫ్రెష్ టీ పొడి ఒక పావు స్పూన్ వేస్తే చిన్న బౌల్లో మరగబెట్టి చల్లారి పెట్టేసి దాన్ని డైల్యూట్ చేసి ఇచ్చేయచ్చు. అదేంటి మళ్ళీ అనవసరం, మంచి నైట్రోజన్ రిచ్. సో ఆకులు బాగా వస్తాయి, దాంతో గ్రీనరీ బాగా వస్తుంది. ఎనీ ఇండోర్ ప్లాంట్స్కి వచ్చేది యాక్చువల్గా ఆ సొల్యూషన్. దాన్ని డైల్యూట్ చేయాలి. ఎప్పుడైనా డైల్యూషన్ ఏంటంటే మీకు పల్చగా కనపడాలన్నమాట, కలర్ అంటే లైట్ కలర్ కనపడాలి, డార్క్ ఉండకూడదు కలర్. సింపుల్ అంతే. ఆ డార్క్ నుంచి లైట్కి వచ్చే వరకు డైల్యూట్ చేయాలి మనం. సింపుల్ ఫార్ములా. అంతేగాని రేషియో 10 గ్లాసులు 20 గ్లాసులు కాదు. ఇచ్చేది డైల్యూషన్ లైట్ కలర్ కనపడాలి, అయిపోవాలి. అంతా బాగా వస్తాయి ఇప్పుడు. అలాగే మీ దగ్గర మంచిగా తమలపాకు. సో తమలపాకులు వాడతారండి? వాడతామండి, రోజుకి వాడతాం. ఆంజనేయ స్వామికి కూడా ఇస్తాం. అవునా? సో చాలా వచ్చాయండి మీ దగ్గర, చక్కగా వచ్చాయి. ఈసారి పాడైపోయిందండి మన వర్షాలప్పుడు, ఇంకా చాలా బాగుంది. మొత్తం అల్లేసింది, మొత్తం కంప్లీట్ గ్రీన్ ఉండేది. మంత్లీ ఒకసారి అయినా కోసేసి ఇస్తూ ఉంటాం గుళ్ళలో. వెనకాల కూడా ఒకటి ఉంది పెద్దది. ఇంకా అప్పుడప్పుడు దీన్ని ఈ ఆకు తింటే మన నోరు కాసేపు మీకు టేస్ట్ తెలవదు, సున్నం లేకుండా తింటే అంత స్ట్రాంగ్ ఉంటుంది అనమాట ఇది. ఇదే దాని మీద కొంచెం సున్నం డ్రాప్ వేసి తింటేనేమో మళ్ళీ మీకు టేస్ట్ బడ్స్ పనిచేస్తాయి. ఘాటు అంత ఘాటు ఉంటుంది అనమాట. ఇంకా ఒకరు వచ్చేసి నోట్లో ఇంకా మీకు ఏం తిన్నా ఏం తెలియదు ఇంకా తర్వాత. అప్పుడు మనం హోటల్కి వెళ్ళినప్పుడు తినేసి వెళ్తే ఏంటంటే ఇంకా టేస్ట్లు తెలవు కాబట్టి తక్కువ తింటాం అప్పుడు. అలాగే ఇప్పుడు మీరు ఇంటి దగ్గర ఈ గ్రీన్ కలర్ పెట్టేశారు. సో ఏంటండి అంటే చాలా మంది ఏమంటారు, అది కూడా ఒక మొక్క అనుకుంటారు. చాలా మాస్టిక్స్ అవి, అందులో కోకోపీట్ ఉంటుంది అనమాట యాక్చువల్గా మాస్టిక్స్. అది ఎందుకనంటే సపోర్ట్, మన మొక్కకి తీగ ఏదైతే ఉంటుందో దానికి అట్లా సపోర్ట్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటుంది. అది దాని లోపల మన పైనుంచి వాటర్ పోయాలి యాక్చువల్గా. మాస్టిక్ పైనుంచి వాటర్ పోసి అది మాయిశ్చర్ ఉండాలి దాంట్లో ఉండేటట్టు మెయింటైన్ చేస్తే ఏముంది, దాన్ని అల్లుకుంటూ ఈ రూట్స్ దానికి అల్లుకుంటూ వెళ్తాయి, రూట్స్ దాంట్లోకి వెళ్తాయి. సో ఆ రూట్స్ నుంచి కూడా వాటర్ తీసుకుంటూ ఉంటుంది. తీసుకుంటూ వెళ్ళే కొలది ఏమవుతుందంటే దానికి సపోర్ట్ వస్తుంది, ప్లస్ ఎక్కడికక్కడ దానికి వాటర్ తీసుకుంటుంది కాబట్టి మొక్క ప్రతి చోట రూట్ వస్తుంది, గ్రోత్ బాగుంటుంది. అంటే ఓన్లీ మన భూమిలోనే ఆ రూట్ ఉంటుంది కాబట్టి ఇది ఏంటంటే స్ప్రెడ్ అయ్యేటప్పుడు కూడా రూట్లు వెళ్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. దానికి మనం వాటర్ ఇవ్వగలిగితే దానికి వాటర్ ఇవ్వాలి, పైనుంచి ఇవ్వాలన్నమాట. దాన్ని ఎప్పుడు మాయిశ్చర్ మెయింటైన్ చేయాలి దాంట్లో. అది చూస్తే ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే ఇది కూడా ఒక మొక్క ఏది సన్నగా పడుతుంది అనుకుంటాం కానీ బట్ అదేంటే మాయిశ్చర్ మాస్టిక్ అనమాట. అదేంటంటే మొత్తం తీసి లోపల స్టిక్ లాగా వస్తుంది, దాని చుట్టూ మనం ఒక్కొక్క చుట్టూ పెడతారు అనమాట. మంచిది. ఎప్పుడైనా ఊర్లోకి వెళ్ళేటప్పుడు దాన్ని ఎక్కువ తడిపేసి పెడితే సరిపోతుంది, బెస్ట్. అప్పుడు కొద్దిగా చిన్న చిన్న ఒక డ్రాప్ దానికి వెళ్ళి కూడా మొక్క ఇది కాకుండా ఉంటుంది, చక్కగా ఉంటుంది. సూపర్ అండి. సో అలాగే ఈ ఇప్పుడు ఇంట్లో అందరూ సజెస్ట్ అంటే కొద్దిగా ఆక్సిజన్ ప్లాంట్ ఏదన్నా మంచి ప్లాంట్ పెట్టుకోవాలి, కొద్దిగా లైట్ సెమీ షేడ్ ఉన్నా పర్లేదు అనుకుంటే ఏ మొక్క సజెస్ట్ చేస్తారు? స్నేక్ ప్లాంట్ బెస్ట్ అండి. స్నేక్ ప్లాంట్ అది చాలా రెసిస్టెంట్ ప్లాంట్, బట్ రిచెస్ట్ ఇన్ ఆక్సిజన్ ఇన్ ది నైట్స్. అది కూడా డేలో కన్నా నైట్లోనే ఎక్కువ ఆక్సిజన్ వెళ్తుంది. ఎవరికైనా సింపుల్ టెస్ట్ ఏంటంటే నైట్ టైం ఒక స్నేక్ పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకుని పడుకోండి, బయట నుంచి తెచ్చి ఎవరిదైనా అప్పు అడుక్కున్నా పెంచకపోయినా ఆ రోజు నైట్ మీకు స్లీప్ క్వాలిటీ తెలిసిపోతుంది తేడా. అంత డీప్ స్లీప్లోకి వెళ్తారు మీరు. సో అంటే అంత ఆక్సిజన్ అందుతుంది మీకు తెలియకుండానే. సో మీ స్లీప్ అన్నది ఆటోమేటిక్ క్వాలిటీ ఇంప్రూవ్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా హ్యూమన్ లైఫ్ ఓన్లీ స్లీప్ క్వాలిటీ మీదనే ఉంటుంది, ఎంత బాగా నిద్రవుతున్నావు అన్న దాని మీదనే. సో ఎప్పుడైతే మీరు మంచిగా నిద్రవుతున్నారో మీ మైండ్ న్యూరల్ యాక్టివిటీ బాగుంటుంది, మీ బాడీ యాక్టివ్గా ఉంటుంది. స్లీప్ ఈజ్ మస్ట్. వీడియో చూశాను, ఏది ఇంపార్టెంట్ ఫస్ట్ స్లీప్, ఫుడ్, ఎక్సర్సైజ్ అంటే స్లీప్ అంట. స్లీప్ ఇంపార్టెంట్. సో తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఫుడ్ అంటే మరి ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ లేదు, స్లీప్, ప్రాపర్ స్లీప్, ప్రాపర్ ఫుడ్ ఉంటే ఫస్ట్ బాడీ హెల్తీగా ఉంటుంది, దెన్ ఓన్లీ ఎక్సర్సైజ్. అంతే. కరెక్ట్. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మొక్కల గురించి. మీ దగ్గర చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే బయట నేను చాలా అంటే పెరట్రుచుల కార్యక్రమం చాలా చేశాను, బట్ ఒకరొకరు ఎక్స్పీరియన్స్ మీద కొన్ని చెప్తూ ఉంటారు. సో మీరు కూడా స్టార్ట్ చేసి చాలా రోజులు అయిన తర్వాత ఒకరు ఎక్స్పీరియన్స్ ఇలా R&D చేసి ఇవన్నీ తెలుసుకున్నారు. నేను 10 మందికి చెప్పాలి కాబట్టి నేను కూడా చాలా తెలుసుకుంటూ ఉంటాను, R&D చేస్తూ ఉంటాను, నేర్చుకుంటూ ఉంటాను. సో అట్లా సూపర్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మీ దగ్గర. ఎందుకంటే మాట్లాడుతున్న కొద్దీ అంటే ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్కటి కూడా చాలా డీటెయిల్గా చెప్తున్నారు మీరు. అసలు ఎందుకు బిహైండ్ ద రీజన్ ఏంటి అనేది కూడా ఏదో దీనికి మంచిది అనేది కాకుండా దాని వెనక ఎందుకు మంచిది అనేది కూడా క్లియర్గా చెప్తున్నారు.
సూపర్ అండి. Thank you. అండ్ అలాగే మీ స్టోర్లో ఎక్స్క్లూజివ్గా దొరికే ఏమేమి ఉన్నాయి? లక్డాన్ పసుపు, లకడంగ్ పసుపు, ఇంగుమకీరు, నల్ల అల్లము, తర్వాత నల్ల పసుపు, ఇవన్నీ ఉంటాయి మా దగ్గర స్టోర్లో స్పెషల్ ఐటమ్స్. సో యాక్చువల్గా నమ్మకంతో ఇస్తున్నారు, ఎందుకంటే మా దగ్గర ఇది ఉంది అనుకుంటే దాని ఒరిజినల్ అనేది ఒక నమ్మకంతో ఇస్తున్నారు అనమాట ఏదన్నా కానీ. ఓకే అండి, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే మీ మిద్దె తోటని అలాగే మీ ఇండోర్ తోటని కూడా మాకు పరిచయం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.